హాయ్, దిస్ ఈజ్ హరీష్. ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ మాట. అంటే మీరు ఆల్రెడీ నేర్చుకుంటూ ఉంటున్నారు కాబట్టి మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే బాగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ 1. బికాస్ ఆఫ్ ద కొటేషన్ మార్క్స్ పైథాన్ ఐడెంటిఫైస్ ద గ్రీటింగ్ బిలో యాజ్ ఏ డాష్ వన్ వర్డ్ లోయర్ కేస్లో రాయమంటున్నాడు. ఓకే, ఇప్పుడు కింద ఉన్న గ్రీటింగ్ ఉంది కదా, హలో వరల్డ్ అనేది, అది స్ట్రింగ్స్లో పెట్టారు కదా, నథింగ్ బట్ కొటేషన్స్లో పెట్టారు కదా. కొటేషన్స్లో పెట్టారు కాబట్టి దాన్ని ఏమంటారో అని అడుగుతున్నాడు. సింపుల్గా స్ట్రింగ్ అంటారు అనమాట. సో కాదు, ఇక్కడ స్ట్రింగ్ అని స్మాల్ లెటర్స్లో టైప్ చేశాను నేను. చెక్ ఆన్సర్, దట్స్ కరెక్ట్, వెల్ డన్. ఇలాగ మీకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దానివల్ల మీరు ఎక్సర్సైజ్ చేసి కొద్ది ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది మీకు. నెక్స్ట్, బికాస్ there are no quotation marks python identifies the set of characters below as. ఇందాక కొటేషన్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారో అడిగాడు కాబట్టి దాన్ని పైథాన్ ఖచ్చితంగా స్ట్రింగ్ అని తీసుకుంటుంది. కొటేషన్స్ లేవు కాబట్టి పైథాన్ అప్పుడు అది ఎలా తీసుకుంటుంది పైథాన్ అంటే వేరియబుల్గా తీసుకుంటుంది అనమాట. చూడండి, వేరియబుల్. ఓకే, చెక్ ఆన్సర్, దట్స్ కరెక్ట్, వెల్ డన్. ఓకే, మీకు పైన కరెక్ట్ అయ్యే కొద్ది అక్కడ గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి. ఇన్ కేస్ రాంగ్ అయితే రెడ్ కలర్ వస్తుంది. మీరు కావాలంటే అది మళ్ళీ బ్యాక్ వెళ్ళి కాలితే కరెక్ట్ చేసుకోవచ్చు. ఆన్సర్ కింద డిస్ప్లే చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, ఇక్కడ కంట్రీ ఐఫెన్ ఓఎఫ్ ఆఫ్ ఐఫెన్ ఆరిజిన్ అన్నాడు. సో ఇక్కడ ఐఫెన్ పెట్టడం వల్ల మనకి అది కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చదవడానికి ఈజీగా ఉంటుంది. అది ఐఫెన్స్ పెట్టదు ఇంకోండి కలిసిపోతుంది, ఎందుకంటే స్పేసెస్ ఇవ్వకూడదు అంటే ఇంకా రెండో ఆప్షన్ ఏముంటుందంటే ఐఫెన్ పెట్టుకుంటే మనకి స్పేస్ఫుల్గా చదువుకోవచ్చు అనమాట. సో అలా ఐఫెన్ పెట్టడం వల్ల ఇదంతా ఒకటే సింగిల్ వేరియబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, థర్డ్ ఎక్సర్సైజ్, అసైన్ ద స్ట్రింగ్ భూ టు ద వేరియబుల్ స్కేర్. ఇప్పుడు ఇలాగ ఇక్కడ స్క్వేర్ ఆరెంజ్ బాక్స్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఏంటంటే మొత్తం టైప్ చేయట్లేదు అనమాట. మీరు జస్ట్ ఇప్పుడు ఏమడిగాడు, భూ అనే స్ట్రింగ్ని స్కేర్ అనే వేరియబుల్కి అసైన్ చేయమన్నాడు. అంటే ఏం చేస్తాం, ఫస్ట్ స్కేర్ ఎస్ అనగానే స్కేర్ అక్కడ ఆటోమేటిక్గా టైప్ అయిపోతుంది అనమాట. మీరు ఇంక స్పేస్ కూడా ఇవ్వక్కర్లేదంట. ఇంకా మీరు ఏం చేయాలి, ఇక్కడ ఈక్వల్ టు తర్వాత మళ్ళీ స్పేస్ ఇవ్వక్కర్లా, ఎందుకంటే ఆటోమేటిక్ అవుతుందని పైన ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏమవ్వాలి, భూ అని టైప్ చేయకూడదు, మనం ఐఫెన్ కొటేషన్ మార్క్స్ ఇవ్వాలి. సో కొటేషన్ మార్క్స్ ఇచ్చా. ఇప్పుడు బి ఎలా ఉంది, క్యాపిటల్ ఉంది కాబట్టి క్యాప్స్ ఆన్ చేసి బి కొట్టండి, భూ అని పడుతుంది. ఇప్పుడు మళ్ళీ క్యాప్స్ ఆఫ్ చేసేసుకుని అది ఏదైతే కొటేషన్ మార్క్ ఉందో అది క్లోజ్ చేసేయండి. దట్స్ కరెక్ట్, వెల్ డన్ ఆన్సర్. ఓకే, 3 ఆన్సర్స్ మనకి రైట్ అయినాయి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా 4th చూసి ఇంకా 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇవి మీరు చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఏమైనా తప్పు వచ్చినా పర్వాలా, మీకు తర్వాత మళ్ళీ అది రైట్ ఆన్సర్ కింద చూపిస్తుంది. మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళి మీకు వచ్చేంత వరకు చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అసైన్ ద స్ట్రింగ్ జై టు ద వేరియబుల్ బర్డ్. ఇప్పుడు బర్డ్ అనే వేరియబుల్కి జై అనేది స్ట్రింగ్ అసైన్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం, అన్ని స్మాల్ కాబట్టి బర్డ్ కొట్టేసుకోండి, బిఆర్డి బర్డ్. ఇక్కడ మాత్రం ఫుల్గా టైప్ చేయాలి. అయితే స్పేస్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ కొటేషన్ మార్క్ జేఏవై కొటేషన్తో క్లోజ్ చేయండి. దట్స్ రైట్ ఆన్సర్. సో ఫైనల్గా మీకు 4 ఆన్సర్స్ అలా రైట్ అయినాయి. ఇప్పుడు వీటిని మీరు మిగతావి మీరు సాల్వ్ చేయండి. ఓకే, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే చిన్న మిస్టేక్స్ మీరు ఎక్కడ చేస్తున్నారో కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కోడింగ్లో చిన్న స్పేస్ ఇవ్వకపోయినా అది ప్రోగ్రామింగ్ రన్ అవ్వదు అన్నమాట. ఆ స్పేస్ని ఇండెంట్ అంటాం. ఓకే, సో మీకు ఇది లింక్ని ఏవైతే ఈ ఎక్సర్సైజ్ చేసే లింక్ నేను మీకు ఈ వీడియో కింద పెడతాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చాప్టర్స్ తోటి ప్రతి చాప్టర్లో ఇలాగ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. చాలా ఈజీ లెర్నింగ్ అండ్ బెస్ట్ లెర్నింగ్ కూడా. ఓకే, a smart way method. This is the smart way to learn Python. Okay, thank you.